అక్క చాలా మంది అంటే హిందూ ధర్మంలో చాలా రకాల దేవుళ్ళుంటారు. మీకే ఆ క్లారిటీ ఉండదు అంటారు. నేను క్రిస్టియానిటీ విషయానికొస్తే నేను చాలా సంస్థల్ని జూషిన. అంటే హోసనా అని చెప్పి కొన్ని కొన్ని సంస్థలున్నాయి. చాలా ఉన్నాయి. ఆ! ఈ సంస్థలన్నీ దేనికోసం? వీళ్ళయే రకరకాలుంటాయి. ఒక చర్చి ఉంటే ఇంకో చర్చికి వెళ్ళకూడదు ఒక చర్చి నుంచి. అవును. వీళ్ళ విన్నాను. కానుకలు స్వార్థం బిజినెస్ వ్యాపారం ఇది. నేను చెప్తున్నాను, నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నాను. హ్మ్. ఇది వ్యాపారం. ఫేక్ పాస్టర్ల వ్యాపారం, బిజినెస్ భాగోతం వీళ్ళది. ఒక హ్మ్. ఊర్లో ఒక రామాలయం ఉంటే ఒక ఊర్లో 7, 8 చర్చిలు ఉంటాయి. ఒక చర్చి సరిపోదా వీళ్ళకి? హ్మ్. వీడొక పాస్టర్, వాడొక పాస్టర్, వాడొక పాస్టర్, ఆడొక పాస్టర్. కనీసం బైబిల్ చదవడం రాని వాడు కూడా పాస్టరే. అవును. ఒక 5 సంవత్సరాలు చర్చిలోకి వెళ్తాడు. అదే పాస్టర్ దగ్గర కొన్ని కొన్ని నేర్చుకుని పక్కన చర్చి కట్టేస్తాడు పక్క వీధిలో. ఏ ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి సెంటున్నర భూములు ఇలాంటివి ఏమైనా తక్కువగా వస్తే అవి కొనేయడం, వాటిలో చర్చిలు కట్టాడు. ఎటువంటి పర్మిషన్ లేకుండా మళ్ళీని. మళ్ళీ దేవుడికి స్థలాలివ్వాలి అని చెప్పి వాళ్ళని మరి ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చే భూములు ఎవరియి? అవును. పేదలకు భూములు ఇచ్చేయి గవర్నమెంట్లు ఇచ్చేది ఎవరి? హిందూ దేవుళ్ళు ఉన్నటువంటి పొలాలు, హ్మ్. హిందూ దేవి దేవతల ఆస్తులు, అంతస్తులు, వీటిల్నే పేదవాళ్ళకి ఇల్లు కింద గవర్నమెంట్లు తీసుకుని ఇల్లులకి ఇస్తారు. మళ్ళీ ఆ స్థలాలు వీళ్ళు చర్చిలు కట్టడం, మళ్ళీ అది ఆ స్థలంలోనే ఆ హిందూ దేవుడి దేవతల స్థలాల పొలాల్లో వీళ్ళు చర్చిలు కట్టి మళ్ళీ ఆ దేవుళ్ళని తిట్టడం. అంటే ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశంలో బతుకుతూ మళ్ళీ ఈ ధర్మాన్ని ద్వేషించడం వీళ్ళ స్వార్థం కోసం. వీళ్ళు ఒక చర్చి నుంచి ఒక చర్చికి వెళ్ళకూడదు. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ యాదవ, మూర్ఖుడు, దొంగ, ద్రోహి, యాదవ అని ఈ పాస్టర్ ఆడిని తిడతాడు, ఆడిని ఈయన తిడతారు. పక్కనోడిని తిట్టుడే, పక్కింటోడిని నేనే గొప్ప, నేనే నిజమైన పాస్టర్ అని చెప్పుకుంటారు వీళ్ళు. పక్క పాస్టర్ బట్టి వీడు తిడతాడు, ఈడంటే ఆడికి పడదు, ఆడంటే ఈడికి పడదు, అస్సలు పడదు. అక్క ఇంకోటి కూడా అంటే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్పాలి అని చెప్పి ఎక్కడెక్కడో అయిన వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆధార్ కార్డు వచ్చినా సాక్ష్యం చెప్పేయాలి. పొయ్యి మీద బియ్యం పెడితే బియ్యం కూడా చక్కగా ఉడికిందని సాక్ష్యం చెప్పాలి. చేపల కూర వండినా సరే చాలా మధురంగా ఉందని కూడా సాక్ష్యం చెప్పాలి. పనికిమాల మాటలని అవే సాక్ష్యాల కింద చెప్పించుకుని నేను అలా ఒకప్పుడు చెప్పేదాన్ని. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది. ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి కొబ్బరి నూనె రాసేవారు. తగ్గిపోయిందా నాకు? తగ్గలేదు. కాబట్టి హిందువులు తెలుసుకోవాలి. ఒకప్పుడు పూర్వం మన హిందువుల్ని, మన తాత ముత్తాతల్ని అన్యమతస్తులు వచ్చి, రజాకారులు వచ్చి చంపేసినా, పొడిచేసినా సరే, ఎంత చేసినా మతం మారేవారు కాదు. ఈ దేశం పట్ల, ధర్మం పట్ల బాధ్యత ఉండేవారు. అప్పుడు తింటాకు కూడు ఉండేది కాదు. ఈ రోజు అన్నీ ఉన్నప్పుడు కూడా నీకు దెయ్యం నీకు దెయ్యం పట్టిందా, జబ్బా, జాటమా, మాయరోగమా, తెగిలా మతం మారడానికి? మన పూర్వీకులు ఎంత పేదోళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా సరే, ఆస్తులు ఇస్తామన్నా సరే, చంపేస్తానని బెదిరించినా సరే మతం మారేవారు కాదు. ఇప్పుడు అన్నీ ఉండి డెవలప్మెంట్ అయిన తర్వాత ఉండి భరించుకోలేక, ఓపిక సహనం లేక, నీ చిన్న చిన్న ఆశలకి, కోరికలకు నువ్వు మతం మారిపోయి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నువ్వు దూషిస్తావా? ఈ దేశానికి శత్రువుగా మారతావా? నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల శత్రుత్వం వహిస్తావా? ఎంత దుర్మార్గం కాకపోతే ఇది అంతాని. అలాగే అంటే కొంతమంది అంటే క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళే కొంతమంది అసలు ప్రసాదం అనేది ముట్టుకోరు. కానీ హిందువులు అట్లా ఉండరు. ఏ మతస్థులైనా గౌరవించడము, ఎక్కడికైనా సరే వెళ్ళి రావడము ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఈ మతానికి సంబంధించి ఎవరైనా ప్రసాదం ఇచ్చారంటే మేము తినకూడదు అని చెప్పి, ఒకవేళ చేంజ్ అయినా సరే ఆ మార్పులు అనేవి చాలా చోట్ల చూసాను నేను. వీళ్ళు పుట్టింది మళ్ళీ మన తాత ముత్తాతలకు పుట్టిందే. వీళ్ళు పుట్టింది హిందువులకే. మళ్ళీ వీళ్ళ తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్ళిపోయారా? అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. అల్లూరి సీతారామరాజు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్ళి? నరకానికి వెళ్ళిపోయాడు. మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడి మరణించి ఈరోజు మనం ఎలా క్షేమంగా ఉన్నామంటే మన కోసం ఎంతో ధర్మయోధులు ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని చెప్తారు ఈ ఫేక్ పాస్టర్లు, దొంగన కొడుకులు. మతం మారిన తర్వాత విషం పెరుగుతుంది. తాసుపాము కంటే విషం పెరిగిపోతుంది. నేను చెప్తున్నా, నా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, మా కమ్యూనిటీలోనూ కొంతమంది నాకు శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మతం మారారు కాబట్టి. వాళ్ళ బంధువుని, వాళ్ళ బంధువునే నేను, మా బంధువులు ఉన్నారు. మన మనిషి ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేస్తూ అన్ని వదిలేసుకుని ధర్మం కోసం, దేశం కోసం జీవిస్తూ పనిచేస్తుందని చెప్పేసి సపోర్ట్ చేయడం మనిషి నన్ను శత్రువుగా చూస్తున్నారు. అలాగే కొంతమంది మా ట్రాన్స్జెండర్స్ కొంతమంది నాకు, నేను ధర్మం కోసం పనిచేస్తున్నానని చెప్పేసి నా మీద కక్షపూర్వకంగా చాలా కుట్ర పెట్టుకుని ఉన్నారు. బయటికి కక్కలేకుండా ఉన్నారు కొంతమంది ప్రోత్సహించి ఆనందపడుతుంటే, కొంతమంది మతం మారిన వాళ్ళు నా పట్ల ఎంతో ద్వేషంతో రగిలిపోతున్నారు. బాప్తిజం తీసుకున్నారా మీరు? బాప్తిజం తీసుకోలేదు. తీసుకునేడానికి వెళ్ళేటప్పుడే ఒక ఆయన నాకు దీవించమని చెప్పి అడిగితే,
నేను ప్రార్థన చేస్తుంటే అదేటమ్మా మీరు శివపార్వతులే కదా, మీరు ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని శివుడిగా మేము కొలుస్తాము అని చెప్పేసి అంటే, నేను చర్చికి వెళ్తానని చెప్తే, ఒకసారి నువ్వు బైబిల్ పూర్తిగా చదివమ్మా ఒకసారి, అసలు ధర్మం ఏంటో తెలుసుకో అని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఈ చర్చికి వెళ్ళే ప్రతి క్రైస్తవులు కూడా అంతంత మాత్రమే, మహా అయితే బైబిల్ 10% తెలుసు. ఇలా 90% కాదు 50% తెలిస్తే చర్చిలకే వెళ్ళరు. ఇలా చదవలోని వాళ్ళ, చదువు రాని వాళ్ళని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేప్పటి నుంచి కూడా వీళ్ళ మతం మార్చడం మొదలు పెడతారు. చర్చిలో ఏం చెప్తారంటే ఆదివారం సండే స్కూల్ పెడతారు మళ్ళీ ఉదయం, తర్వాత మధ్యాహ్నం నుంచి పెద్దలకి. అంటే చిన్నప్పటి నుంచే మత మార్పిడి. వాళ్ళకి పరాయి మతం పట్ల గౌరవం ఉండదు. మా మతమే గొప్ప. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా మారడం వల్ల ఈ దేశానికి ఎంత ప్రమాదం. మన హిందువులు ఏం చేస్తారు? అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళే, నువ్వు అందరికీ దండం పెట్టు అని చెప్తూ ఉంటారు. మన సనాతన ధర్మం గొప్పది, దేశం పట్ల, ధర్మం పట్ల మనం బాధ్యతగా ఉండాలి, మనం జై శ్రీరామ్ చెప్పుకోవాలి. మన హిందువు కనిపించినప్పుడు హిందూ బంధువు, కులం పక్కన పెట్టాలి, కులం ఇంట్లోనే, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత హిందువులే మన బంధువులు, కులాలకు అతీతంగా ఉండాలి, మనం కులం పట్ల గౌరవం ఉండాలి, ధర్మం పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉండాలి అని ఎక్కడైనా సరే మన హిందువులు చెప్తారనుకున్నారా? అన్ని మతాల సమానం, అన్న దేవుళ్ళు ఒకటే, చర్చిలోకి వెళ్ళిపో, మసీదులోకి వెళ్ళిపో, రామాలయంకి వచ్చే వాడు ఓ మతం పట్ల బాధ్యతకి ఎలా ఉంటాడు? సెక్యులర్ భావం అనేది మన హిందువుల దగ్గరే ఉంది 90%. అన్య మతస్థులు అలా 100% అలా మతం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉండి అలా మతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అట్లా ఉండబట్టే ఇదంతా అవుతుందంటారా? మన హిందువులు ఏం చేస్తారు? ఎప్పుడు సంపాదించుకున్నాం కాదు, లగ్జరీ లైఫ్ని అనుభవించాం కాదు, మన హిందువులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ మతంలోనే లేదు. అందుకే ధర్మం పట్ల బాధ్యత లేకుండా పోయింది. వాళ్ళు అలా కాదు, నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే నీకు సైతాను నిన్ను వెంబడిస్తుంది, అనేక సైతాను శోధనలు వస్తాయి నీకు అని చెప్పేసి భయపెట్టి మరి చర్చికి రప్పించుకుంటారు. వెళ్ళడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ మైండ్ అనేది షార్ప్ అవుతుంది, మోటివేషనల్ అవుతుంది, బ్రెయిన్ వాష్ అవుతుంది. శుక్రవారం మసీదుకి వెళ్తారు, ఇంత పిల్లడితో సహా వెళ్తాడు ముస్లిమ్స్. మన వాళ్ళు వెళ్తారా? అసలు బొట్టు పెట్టుకోవడానికే బద్ధకం వీళ్ళకి. పెద్దవాళ్ళకే బుద్ధి లేనప్పుడు పిల్లవాళ్ళకి ఏమి వస్తుంది? పెద్దవాళ్ళకి సిగ్గు శరం ఉండాలి హిందూ ధర్మం పట్ల. అన్య మతస్థులు కనుక పెరిగితే కనుక మీరు అన్ని మతాలు సమానమని అంటే, బంగ్లాదేశ్లోని, పాకిస్తాన్లో మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో సేమ్ అదే పరిస్థితి ఈ భారతదేశానికి తీసుకురాకండి. సెక్యులర్ కుక్కల అడ్డగాడిదెల్లారా. ఏం చదివారు మీరు బైబిల్లో? అంతగానం చదివి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఆ భావానికి రావడానికి గల కారణం ఏంటి? మా ట్రాన్స్జెండర్ని ఎంతోమందిని ఈ పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు మతం మార్చి హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉండవలసిన, హిందూ ధర్మం కోసం పని చేయాలి, హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాల్సిన మా ఇజ్రాయల్ని, మా నపుంసకుల్ని మతం మార్చారు ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు. అసలు మా ఇజ్రాయల్కి ఎక్కడ విలువ అనేది ఉందంటే సనాతన ధర్మంలోనే ఉంది. బైబిల్లో ఎక్కడ విలువ లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. గాయం పొందిన వాడే గాని, వృషములు నలిగిన వాడే గాని, మర్మంగు కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కాలైనను, చెయ్యైనను, వంకర పోయిన వాడే కానీ, కంట్లో పువ్వు గలవాడే కానీ, గూనువాడే కానీ, గుజ్జువాడే కానీ, మరుగుజ్జువాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరములు ఎత్తినా సరే, 10 తరాలు ఎత్తినా సరే యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే మతం మారకూడదు, ఆ మతంలోకి వెళ్ళకూడదు. మరి పాస్టర్లు ఏం చెప్తున్నారు? గుడ్డు వాళ్ళని, నడ్డి వాళ్ళని, కంట్లో పువ్వు గల వాళ్ళని, మా ట్రాన్స్జెండర్స్ని అందరినీ మతం మార్చేస్తున్నాను. అసలు బైబిల్ ప్రకారంగా అసలు వీళ్ళందరూ వెళ్ళకూడదు. 100% ఏ పాస్టర్ అయినా సరే రావచ్చు నా దగ్గరికి. నేను చెప్తాను బైబిల్ పూర్తిగా చెప్తారు వీళ్ళు. చిన్న ముక్క తీసుకున్న సాయంత్రం వరకు ఊరి మీద జరిగే వాడు ఎవడు ఆ చర్చిలో ఎవరైనా సరే కారు కొనుక్కున్న, బిల్డింగ్ కొట్టుకున్న, లేదా కారు కొనుక్కున్న, టీవీ కొనుక్కున్న, ఫ్రిడ్జ్ కొనుక్కున్న, థాటేక్ పాక కట్టుకున్నా సరే అది కూడా సాక్ష్యమే, దేవుడే చేశాడని చెప్తారు. మనిషి కష్టపడితేనే మనం ఆర్థికంగా బలపడతాం. మూలన కూర్చుని ప్రార్థన చేసుకుంటే డబ్బులు పైనుంచి వచ్చేస్తున్నాయా? లేదా మనం పూజ చేస్తే పైనుంచి వస్తున్నాయా? ఏ మతంలోనైనా సరే కష్టపడితేనే ఆర్థికంగా మనం బలపడతాం. ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బులు వచ్చేస్తాయా? వీళ్ళు ఏం చెప్తారు? అంత దేవుడే చేశాడు. నువ్వు హిందూ మతంలో ఉన్నావా, నువ్వు క్రైస్తవంలోకి వచ్చాయి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు బంగారం కొనుక్కుంటావు. మళ్ళీ అవన్నీ శాశ్వతం కాదు, దేవుడికి అవన్నీ ఇష్టం ఉండదు అంటారు. వెళ్ళిన తర్వాత ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఈ క్రైస్తవంలో చూసే ఈ మోసాలు తట్టుకోలేక, భరించలేక ఇప్పుడు ధర్మంలోకి దిగి ఈ పాస్టర్లు, ఫేక్ పాస్టర్ల కొడుకుల సంగతి చూద్దామని బయటకు వచ్చాను.